పెళ్లి కోసం రావులపాలెంలో భద్రయ్య కర్ణాల పిల్లవాడు. వాడికి 14 ఏళ్ల వయసు. ఇంకా పెళ్లి కాలేదన్న తొందర వాణ్ణి చిన్నతనంలోనే పీడించింది. వాడి పెద్దమ్మ కుమారుడు కిష్టయ్యకి, మేనమామ కొడుకు బానోజీకి, మేనల్లుడు లక్ష్మీ నర్సుకి ఎంతో వైభవంగా పెళ్లిళ్ళు జరిగినాయి. ఆ పెళ్లిళ్లకు వాడు తల్లితో వెళ్ళటం, అక్కడి విందులు, పల్లకి ఊరేగింపులు, బంతాట్లు వాణ్ణి ఆకర్షించడం, ఇవన్నీ చూడగా తనకి కూడా ఆ మహోత్సవం త్వరగా జరిగితే బాగుండును అనిపించింది. ఒకనాడు ఉండబట్టలేక వాడు వాళ్ళ అమ్మని, అమ్మా నాకు పెళ్లి చేయవా అని అడిగేశాడు కూడాను. ఇంతలో పక్కింటి సుభద్ర 8 ఏళ్ల పిల్ల అక్కడికి చక్కగా వచ్చింది. భద్రయ్య తల్లి గోదారమ్మ, ఏమే సుభద్ర, మా భద్రయ్యని పెళ్లి చేసుకుంటావా అని మాట వరుసకు అడిగింది నవ్వుతూ. సుభద్ర శిశింద్రి లాంటి పిల్ల. నేను చేసుకోను అని వెంటనే సమాధానం చెప్పేసింది. ఏమే, ఎందుచేత చేసుకోవు అంది గోదారమ్మ గారు. ఎందుకేమిటి, భద్రయ్య నల్లగా ఉన్నాడు, నాకు అక్కర్లేదు అనేసి తను వచ్చిన పని మర్చిపోయి ఇంటికి తుర్రుమంది. భద్రానికి చాలా అవమానం అనిపించింది. నిజానికి వాడు నలిపే, అయితే ఉన్నమాటంటే ఉలికెక్కువ కదా. కొన్నాళ్ళకల్లా వాడు నరసాపురం వెళ్ళాడు. అది వాళ్ళ అత్తారి ఊరు. ఆ అక్క పేరు రమణమ్మ. రమణమ్మ మొగుడి పేరు భాస్కరం. ఆయన భద్రయ్యకు మళ్ళీ కాకుండా పచ్చగా పనస తొనలాగా బంగారు ఛాయ్తో మెరుస్తూ ఉంటాడు. ఆ బంగారు ఛాయ్ చూసేసరికి భద్రయ్యకు ముచ్చట వేసింది. తనకి కూడా అటువంటి ఛాయ్ లేదన్న అసూయ కలిగింది. భాస్కరం భద్రయ్య కంటే చాలా పెద్ద కనుక వాడికి బావగారి వద్ద అట్టే చనువు లేదు. అయినా వాడు సమయం చూసి మెల్లగా ఆయన దగ్గరకు చేరి, బావా నీకీ బంగారు ఛాయ్ ఎలా వచ్చింది అని అడిగాడు. భాస్కరం భలే కొంటె మనిషి. అందులోనూ అడిగినవాడు తనకు బావమరిదే గనుక వేలాకోలంగా ఇలా చెప్పడానికి ప్రారంభించాడు. ఛాయ్కి ఏముందో భద్రం, నేను చిన్నప్పుడు నీకంటే కూడా నల్లగా ఉండేవాణ్ణి. అందుకే అందరు నన్ను నల్ల నేరేడు పండు అని పిలిచేశారు కూడాను. నువ్విప్పుడు నన్ను అడిగినట్లే నేను ఒకప్పుడు మా మావయ్యని అడిగాను. మావయ్య మంచి ఎర్రగా ఉండేవాళ్లే, ఆయన ఆ కిటుకు కాస్త చెప్పేశాడు అంటూ ఇంతవరకు చెప్పి భాస్కరం పలక్కుండా ఊరుకున్నాడు. అప్పుడు భద్రం, ఏమిటి బావా ఆ కిటుకు అని ఆత్రంతో అడిగేసరికి భాస్కరం, విను, కానీ ఖర్చులేంది ఆ కిటుకు. ఎర్రగా కాలిన పండు ఇటుక పొడుని చేసి ఉంచుకొని రోజు స్నానం చేసేటప్పుడు ఆ పొడిని డొక్కు పీచు మీద వేసి దాంతో ఒళ్ళంతా శుభ్రంగా తోముకోవడం అంతే. ఒక్క 4 రోజులు ఇలా తోముకునేసరికి నలుపల్లా చామంచాయిగా మారి తర్వాత పసుపు రంగు తేలి ఆఖరికి గులాబీ రేకుల కాంతి చక్కగా వస్తుంది అన్నాడు. అని భాస్కరం గారు, భద్రం గ్లాసు నీళ్లు తెచ్చి పెడదువు అని వెనక్కి తిరిగి చూచాడు. తీరా చూస్తే అక్కడ మళ్ళీ భద్రం కనిపిస్తేనేగా. భోజనాల వేళ అయింది. భద్రం ఇంకా రాలేదు. వాణ్ణి ఎక్కడికైనా పంపారేమిటండి అంది రమణమ్మ. లేదు, ఊరు చూడ్డానికి వెళ్ళాడేమో, వాడే వస్తాడులే అంటూ భోజనం చేసి తొందరగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు భాస్కరం. తమ్ముడు కోసం ఎదురు చూసి ఎంతకు రాకపోవడంతో కంగారు పడి వెతకడానికని పని మనిషిని పంపించింది రమణమ్మ. ఆ దాసిది ఊరంతా తిరిగి ఆఖరికి చెరువు గట్టుకు వెళ్ళి అక్కడ చూసేసరికి భద్రం పావంచాల మీద నిలబడి జబ్బ సత్తువంతా వినియోగించి ఇటుక పొడితో ఒళ్ళంతా తోముకుంటూ కనపడ్డాడు. అతను చూసి దాసిది లోపల నవ్వుకుంది. బాబుగారు, మీకోసమని అక్కయ్య గారు కనిపెట్టుకుని ఉన్నారు, చప్పును రండి అని చెప్పేసి దాసిది వెళ్ళిపోయింది. మరో గంట కాని వాడు ఇంటికి చేరుకున్నాడు కాడు. ఏమిరా తమ్ముడు, పొద్దున్ననగా వెళ్ళినవాడు 1 గంట దాకా ఏం చేస్తున్నావు అంది రమణమ్మ. అప్పుడు భద్రం తనకు బావ చెప్పిన గొప్ప చిట్కా ఆమెకు మెల్లగా తెలియజేయాలనే ఉద్దేశంతో సరి అయిన సమాధానం చెప్పక 2 మెతుకులు నోట్లో వేసుకొని డాబాపైకి చక్కపోయాడు. తన దేహకాంతితో రాబోయే మార్పు కోసం ఎదురు చూస్తూ వాడలా ఒంటరిగా దాబా మీద కూర్చునేసరికి చల్లటి గాలి వీచి ఒళ్ళంతా సలపట మొదలెట్టింది. క్రమంగా ఆ సలుపు ఎక్కువై పులకరం తగ్గినట్లు అక్కడే పరుపు మీద నడుం వాల్చాడు. ఈ సంగతి ఎవ్వరూ గమనించనే లేదు. సాయంకాలం ఆఫీస్ నుంచి భాస్కరం వచ్చి, ఏడి భద్రం, వాణ్ణి సినిమాకు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను, అందుకోసమే పెందలాడే వచ్చాను కూడా అన్నాడు. మళ్ళీ వెతకడం ప్రారంభించారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు వెళ్ళి కళ్ళు మూసుకు బాధపడుతూ ఉన్న భద్రాన్ని చూసి, ఏం నాయనా పడుకున్నావు అన్నారు. జ్వరం తగిలిందేమో అని ఒంటి మీద తుండుగుడ్డ ఒత్తిగించి చూసేసరికి ఒళ్ళంతా గీసుకుపోయి ఎర్రగా కనపడింది. రమణమ్మ ఆశ్చర్యపోయింది. భద్రం ఆమెకు సమాధానం చెప్పకుండా భాస్కరంతో, బావా నువ్వు చెప్పినట్లే నా ఒంటి రంగు మారింది సుమా అన్నాడు. 4 రోజులు తోమితే గాని రాదన్నావు నువ్వు, అంతవరకు ఎవడాగుతాడని చెప్పేసి
నేను ఇవాళే 4 ఇటుకలు తెచ్చి పొడుంచేసి ఇవాళే అంతా పొడిమెట్టి తోమేసుకున్నాను. ఒళ్ళంతా పాడు నలిపోయి చక్కటి కమలారెంజు రంగుకొచ్చింది కాదు అంటూ సంబరపడుతూ అడిగాడు. భాస్కరం జాలిగా నవ్వాడు. అప్పుడు రమణమ్మ, ఏమిటండి ఇటుకు పొడం ఏమిటి అంది. అందుకు భాస్కరం, తర్వాత చెప్తాను కానీ ముందా కొబ్బరి నూనె సీసా పట్టుకొచ్చి వాడి ఒంటికి రాయి అన్నాడు నవ్వుతూ. ఈ చికిత్స 2 రోజులు చేసేసరికి భద్రం ఒంటి సలుపులు తగ్గాయి. కానీ ఎర్రబడ్డ ఒళ్ళు తిరిగి నల్లబడిపోవడం చూసి విచారించి తిరిగి ఆ గొప్ప చిట్కా ప్రయోగిద్దామనుకున్నాడు వాడు. ఈ మాట భాస్కరమే అడ్డుపడి, అది చిట్కా కాదోయ్, వేళాకోలానికి చెప్పాను. ఇంతకీ నువ్వు నల్లగా ఉంటే వచ్చిన లోపమేమిటి? పెళ్లి కాదని భయపడకు, నాకు అమ్మాయి పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తా, తెలిసిందా అని ధైర్యం చెప్పాడు. అలా మన భద్రయ్యను వాళ్ళ భాస్కరం బాబు గారు వేళాకోలం చేసి చక్కగా ఇంటికి పంపేశారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.